ఈ ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్కి ఇంకొక పేరు ఆర్టిఫిషియల్ వీక్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటారు. దీన్ని వీక్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటారు. దిస్ ఇస్ లైక్ జస్ట్ ఎ స్మాల్ కిడ్, స్మాల్ చైల్డ్, ఏ బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్ ఇన్ అవర్ హోమ్. మన ఇంట్లో చిన్న పాప కానీ బాబు కానీ ఉన్నాడు అనుకోండి, అతను ఎక్కువ పనులు చేయగలడా? చేయలేడు. కొన్ని స్పెసిఫిక్గా 1 or 2 వర్క్స్ మాత్రమే చేయగలడు. ఎంత పని చేస్తాడు అతను? జస్ట్ పాలు తాగడం, మంచం మీద పడుకోవడం, అంతే కదా. అంతకు మించి వేరే పనులు ఏమి చేయలేడు. ఇజంట్ ఇట్? సో అంటే ఒక స్పెసిఫిక్గా 1 or 2 ఫంక్షన్స్ మాత్రమే చేసే వాటిని మనం ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ అంటాం. దీనికి సంబంధించినటువంటి యాప్స్, ఇప్పుడు మనం యూజ్ చేసేటువంటి మొబైల్లో ఉండేటువంటి దాదాపు ప్రతి యాప్లో కూడా ఈ ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఉన్నాయి. మనం ఏమైతే చెప్పుకున్నామో సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఎక్సెట్రా. రైట్. నెక్స్ట్, దీనికి మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడానికి ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ యొక్క అప్లికేషన్స్ ఎక్కడ ఉన్నాయి. మార్నింగ్ మీరు స్కూల్కి రాగానే టీచర్స్ అందరం మేమంతా వస్తూ ఉంటాం స్కూల్కి. వచ్చినప్పుడు ఫస్ట్ మేము చేసే పని ఏంటి? అటెండెన్స్ వేస్తాం కదా. అటెండెన్స్లో బయోమెట్రిక్ ఓపెన్ చేస్తాము, అటెండెన్స్ వేస్తాం. దాన్ని ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అంటాం. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి టెక్నాలజీ. ఇప్పుడు నా మొబైల్లో వేరే వాళ్ళు అటెండెన్స్ వేయలేరు, ఎందుకంటే నా పేరు, నాకు సంబంధించినటువంటి ఇమేజ్ అంతా కూడా దాంట్లో ఫీడ్ అయి ఉంది. దిస్ ఈస్ కాల్డ్ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ. సిమిలర్లీ వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి. వాయిస్ని రికగ్నైజ్ చేస్తాయి, ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా. నెక్స్ట్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో గమనించే ఉంటారు. అమెజాన్లో అలెక్సా ఉంటుంది కదా. సో హలో అలెక్సా, ఐ వాంట్ ఏ మొబైల్ ఫోన్ అండర్ 20,000 రూపీస్ అంటే మనం జస్ట్ వాయిస్ కమాండ్ ఇస్తే మనకు 20,000 బిలో 20,000 మొబైల్ ఫోన్స్ అన్ని మనకు కనపడతాయి ఇక్కడ. వీ నో నీడ్ టు టైప్ దేర్, ఇజంట్ ఇట్? నెక్స్ట్ టైప్ చేయాల్సిన పని లేదు, జస్ట్ వాయిస్ కమాండ్ ఇస్తే చాలు, మనకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఒక అప్లికేషన్. రీసెంట్గా జస్ట్ 2 days బ్యాక్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక యాప్ని యూజ్ చేసి ఒక మీటింగ్లో స్పీచ్ ఇచ్చారు. దీని స్పెషాలిటీ ఏంటంటే, జనరల్గా ఒక సెలబ్రిటీ కానివ్వండి, ఒక పొలిటీషియన్ కానివ్వండి, ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్కి వెళ్ళి స్పీచ్ ఇవ్వాలి అంటే అక్కడుండే ప్రజలకి, అక్కడుండే వాళ్ళకి, ఆడియన్స్కి, పబ్లిక్కి వీళ్ళ యొక్క మాటలు అర్థం కావు కదా. ఇప్పుడు సపోజ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ యూజ్ చేసేటువంటి లాంగ్వేజ్ హిందీ, అతను తమిళనాడుకి కానీ లేదంటే ఆంధ్రాకి కానీ వచ్చారనుకోండి, అక్కడ మాట్లాడేటువంటి లాంగ్వేజ్ డిఫరెంట్. మరి ఇతను మాట్లాడేటువంటి మాటలను, ఆ లాంగ్వేజ్ను వేరే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి అతని పక్కన ఒక ట్రాన్స్లేటర్ ఉంటారు. అతను ఆ హిందీ విని, అతను చెప్పేది విని దాన్ని క్లియర్గా మళ్ళీ అక్కడ ఉండే వాళ్ళకి చెప్తారు. అయితే ఇలా చెప్పే దాంట్లో చాలా డిఫరెన్సెస్ జరుగుతుంటాయి. కొంతమంది నరేంద్ర మోడీ గారు ఒకటి చెప్తే పక్కన ఉండే వాళ్ళు ఇంకొకటి చెప్తారు తెలుగులో. దానివల్ల ఏమవుతుంది? మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది. అలా జరగకుండా భాషిణి అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి యాప్ను ఒకటి తయారు చేశారు, మన భాషిని దాని పేరు. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మనం ఏ లాంగ్వేజ్లో అయినా మాట్లాడనివ్వండి, దాంట్లో ముందు సెట్ చేస్తాం మనం. సపోజ్ నేను ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నాను, నేను మాట్లాడే తెలుగుని హిందీలో కన్వర్ట్ చేయమంటే హిందీలో కన్వర్ట్ చేసేస్తుంది. అంటే పక్కనే మైక్స్ ఉంటాయి, నేను తెలుగులో మాట్లాడి ఆపిన తర్వాత అది ఏదైతే నేను తెలుగులో మాట్లాడానో సేమ్ లాంగ్వేజ్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేసి అక్కడ ఉండేటువంటి ఆడియన్స్కి వినిపిస్తుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ భాషిని. సో దీనివల్ల మనం కొద్దిగా ఇంకొంచెం డెప్త్గా ఆలోచించామనుకోండి భాషని గురించి, దీని నుంచి మనం ఒక మోస్ట్ పవర్ఫుల్ అప్లికేషన్ను మనము ఫ్యూచర్లో పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమెరికాలో కానీ, వేరే వేరే స్టేట్స్లో కానీ, వేరే కంట్రీస్లో ఒక మోస్ట్ ఫేమస్ పర్సనాలిటీ లేదంటే ఒక ప్రొఫెసర్ ఉన్నారనుకోండి ఒక సబ్జెక్ట్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఆండ్రూ ఎన్జీ అనే అతను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో మోస్ట్ ఫేమస్ ప్రొఫెసర్. అతని లెక్చర్స్ అన్నీ కూడా మనకి ఇంగ్లీష్లో ఉంటాయి. ఆ ఇంగ్లీష్లో ఉండే లెక్చర్స్ అన్నిటిని మనం తెలుగులో వినాలి. ఇంగ్లీష్ మనకు అంత అర్థం కాదు కదా, అంటే వాళ్ళ యొక్క ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది. మనం దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఈ వాయిస్ ట్రాన్స్లేషన్స్, వీటిని మెషిన్ ట్రాన్స్లేషన్ అంటాం. మెషిన్ ట్రాన్స్లేషన్ టెక్నాలజీ ద్వారా మనం వేరే లాంగ్వేజ్లో ఉండేటువంటి స్పీచెస్ను మన ఓన్ మదర్ టంగ్లోకి వినొచ్చు. అండ్ వీ కెన్ గెట్ ద నాలెడ్జ్ అండ్ వీ కెన్ లెర్న్ ద నంబర్ ఆఫ్ కోర్సెస్ ఆల్సో. That will be going to use a revolutionary technology in the future. నెక్స్ట్, మెడికల్ ఫీల్డ్లో కూడా చాలా యూజెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మన బాడీలో ఉండేటువంటి, అంటే మనకి ఏదైనా ఫ్రాక్చర్ అయిందనుకోండి, ఎక్స్రే తీస్తారు. ఎక్స్రే తీసిన తర్వాత ఎక్స్రే మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే డాక్టర్ దాన్ని స్టడీ చేసి ఎక్కడ మనకు డిఫెక్ట్ ఉందో చెప్తారు. అలానే ఎంఆర్ఐ స్కానింగ్ కానివ్వండి, ఓకే, ఇలాంటివన్నీ కూడా. సో వీటన్నిటిని స్కాన్ చేయడానికి, ఆ స్కాన్ రిపోర్ట్ని చెప్పడానికి డాక్టర్స్తో పని లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వచ్చేసాయి ఇప్పుడు ప్రజెంట్.
సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ చూడండి, ఒక డాక్టర్ ఒక గంటలో 15 నుంచి 20 స్కాన్స్ మాత్రమే స్టడీ చేయగలడు. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టూల్స్ 1 అవర్లో 200 స్కాన్స్ని రిపోర్ట్ చేయగలవు. అది కూడా డాక్టర్ కంటే పర్ఫెక్ట్గా. సిమిలర్లీ మన ఎడ్యుకేషన్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఆర్టిఫిషియల్ సపోజ్ ఇప్పుడు మన క్లాస్లో ఒక 40-50 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. ఒక్కొక్క స్టూడెంట్ యొక్క లెర్నింగ్ కెపాసిటీ, లెర్నింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక క్లాస్ తీసుకున్నప్పుడు ఆ క్లాస్లో కొంచెం బాగా చదివేటువంటి స్టూడెంట్స్ ఉంటారు, బాగా అండర్స్టాండ్ చేసుకునే స్టూడెంట్స్ ఉంటారు, యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేయబోతుందంటే మన లెర్నింగ్ స్టైల్ను పర్సనలైజ్ చేయబోతుంది. అంటే నీకు తగినట్టుగా నువ్వు ఎలాంటి కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటావో, ఎలా అర్థం చేసుకుంటున్నావో, నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా చెప్పబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ మన మొబైల్ ఫోన్లో మీరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోండి, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎక్కడికో కోచింగ్ సెంటర్కి వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ ఎ మొబైల్ ఫోన్ యూ కెన్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. ఇట్స్ వెరీ సింపుల్. ఇప్పుడు ఏదైనా ఒక లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలంటే ఏం చేయాలి? మనం లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఏంటి ఫండమెంటల్ థింగ్ ఏంటి? మాట్లాడడం స్టార్ట్ చేయాలి. మాట్లాడడం ద్వారానే కదా మనకు లాంగ్వేజ్ వచ్చేది. మరి మాట్లాడడానికి ఎదుటికి మనకు ఒక వ్యక్తి కావాలి కదా. ఇప్పుడు మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడే వ్యక్తి కావాలి. ఎవరున్నారు మనకి? ఎవరు లేరు కదా. ఎవరు అవసరం లేదు. ఇప్పుడు మొబైల్ ఉంటే చాలు. సో మొబైల్తో నువ్వు ఇంటరాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తే దాని నుంచి మనకు వాయిస్ వస్తుంది, మన దాంట్లో మాట్లాడుకుంటూ ఉండొచ్చు. సో డైలీ మనం ఒక 10 to 15 మినిట్స్ మన మొబైల్లో ఈ యాప్ని ఓపెన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీని ఓపెన్ చేసి కన్వర్జేషన్ చేస్తూ ఉన్నామనుకోండి. సో మనకు ప్రొనౌన్సియేషన్ ఎన్హాన్స్ అవుతుంది, లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది. సో వీ నో నీడ్ టు గో ఎనీవేర్, ఇజంట్ ఇట్? సో దెర్ ఆర్ లాట్ మెనీ యూజెస్ డ్యూ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. గూగుల్ మ్యాప్స్ గురించి వినే ఉంటారు. గూగుల్ మ్యాప్స్ ఏంటి? గూగుల్ మ్యాప్స్ యొక్క యూజ్ ఏంటి? ఫైండింగ్ లొకేషన్స్. గూగుల్ మ్యాప్స్ అనే ఒక చిన్న టెక్నాలజీ ద్వారా ఎన్ని $1 బిలియన్ కంపెనీస్ ప్రజెంట్ వరల్డ్లో స్టార్ట్ అయ్యాయో చెప్తాను. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. అంటే మనం టెక్నాలజీని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మనం ఏం చేయొచ్చు అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్ యొక్క యూజ్ ఏంటి? గూగుల్ మ్యాప్స్ యొక్క యూజ్, మనము ఏదైనా ఒక తెలియనటువంటి ప్లేస్కి వెళ్ళాము, హైదరాబాద్, చెన్నై, బాంబేనే వెళ్ళాము. అక్కడి నుంచి మనం వేరే ప్లేస్కి వెళ్ళాలి. జనరల్గా అయితే మనము ఏం చేస్తాము? ఎవరినన్నా అడుగుతాం, సో ప్లేస్కి వెళ్ళాలంటే ఏం చేయాలి అనేది. ప్రజెంట్ ఉండేటువంటి టెక్నాలజీ యూజ్ చేసుకుని మనం ఎవరిని అడగాల్సిన అవసరం కూడా లేదు. అడ్రస్ తెలిస్తే చాలు. మనం ఎక్కడున్నాము, ఎక్కడికి వెళ్ళాలి అని గూగుల్ మ్యాప్స్లో మనం ఫీడ్ చేస్తే చాలు, మనకు కంప్లీట్గా రోడ్ మ్యాప్ చూపిస్తుంది. నెక్స్ట్ ఎవ్రీథింగ్ మనకు ప్రాపర్గా గైడెన్స్ ఇస్తుంది. అండ్ వీ కెన్ రీచ్ అవర్ డెస్టినేషన్ సేఫ్లీ అండ్ ఈజీలీ వితౌట్ ఆస్కింగ్ ఎనీవన్. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ గూగుల్ మ్యాప్. ఈ గూగుల్ మ్యాప్ అనే టెక్నాలజీని యూజ్ చేసుకొని ఉబర్ విన్నారా? ఉబర్, ఓలా క్యాబ్స్ విన్నారా? విన్నారు కదా. జొమాటో, స్విగ్గీ, ఇవన్నీ తెలుసు కదా. ఇవన్నీ ఎలా వర్క్ చేస్తున్నాయి? గూగుల్ మ్యాప్స్ని బేస్ చేసుకొని, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సపోజ్ మనం ఇప్పుడు నెల్లూరు వెళ్ళాము, నెల్లూరులో ఉన్నాము. నెల్లూరులో మన ఇంటి దగ్గర నుంచి మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే మనం జస్ట్ ఒక క్యాబ్ బుక్ చేసుకుంటాం. యాప్ ఓపెన్ చేస్తాము. సపోజ్ ఉబర్ కానివ్వండి, లేదా ఓలా అనుకోండి. ఓలా క్యాబ్స్ ఓపెన్ చేసాము, మనం ఎంటర్ చేసాము, వెంటనే వాళ్ళకు మెసేజ్ వెళ్తుంది, వారు మనకు కాల్ చేస్తారు, మనం ఎక్కడున్నామో ఆ స్పాట్కి వచ్చేస్తారు. మనం ఎక్కడున్నామో వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు, మన లొకేషన్ ఆటోమేటిక్గా వాళ్ళకి షేర్ అయిపోతుంది. అక్కడ ఉండేటువంటి ఆ వెహికల్ మన ఇంటికి వచ్చేస్తుంది, మనల్ని తీసుకొని పికప్ చేసుకొని మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడ డ్రాప్ చేస్తుంది. వండర్ఫుల్ కదా. దీన్ని బేస్ చేసుకొని వరల్డ్లో ఉండేటువంటి బిగ్ స్టార్ట్అప్ స్టార్ట్ అయ్యి ఉబర్ క్యాబ్స్, ఓలా క్యాబ్స్, అండ్ ఇప్పుడు బైక్ సర్వీసెస్ కూడా వచ్చాయి. ర్యాపిడో విన్నారా? ర్యాపిడో. సో ఇలాంటివి. అలానే ఇప్పుడు జొమాటో కానివ్వండి, స్విగ్గీ కానివ్వండి, మనం ఆర్డర్ చేస్తే మన ఇంటికి తెచ్చి ఇస్తారు, ఫుడ్ డెలివరీ చేస్తారు. మన ఇంటి అడ్రస్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మనం ఆర్డర్ చేసిన వెంటనే మన లొకేషన్ వాళ్ళకి షేర్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ద వెరీ, చూడండి, ఇది యాక్చువల్గా టెక్నాలజీ కనుక్కున్నది వేరే వాళ్ళు, దాన్ని యూటిలైజ్ చేసి దాని మీద $1 బిలియన్ ఆఫ్ కంపెనీని నిలబెట్టింది వేరే వాళ్ళు. అంటే టెక్నాలజీలో ఉండేటువంటి పాజిటివ్స్ని మనం అండర్స్టాండ్ చేసుకొని దాని మీద $1 బిలియన్ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సిమిలర్లీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి చాలా టూల్స్ మార్కెట్లో రిలీజ్ అయ్యాయి. ఫ్యూచర్లో ఇంకా వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి టూల్స్ ఏం రిలీజ్ అవుతున్నాయి, వాటిలో ఉండేటువంటి ఫీచర్స్ ఏంటి, అవి ఎలా వర్క్ చేస్తున్నాయి, వాటిని యూజ్ చేసుకొని మనం ఏమైనా బిజినెస్ చేయొచ్చా, మనం ఏమైనా స్టార్ట్అప్ స్టార్ట్ చేయొచ్చా, లేదంటే ఒక కొత్త అప్లికేషన్స్ మనం చేయొచ్చా అనేది వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్.
Okay, so if you have mobile phones, go to home and open the mobile phone and download these type of apps in your mobile phone and work on it. And instead of using mobile phone for entertainment, use this mobile phone for your betterment. Okay, that's a very simple thing. ఓకే, దీన్ని మనం ఆర్టిఫిషియల్ నేరో ఇంటెలిజెన్స్ అంటామా. సింపుల్గా ఆర్టిఫిషియల్ నేరో ఇంటెలిజెన్స్ జస్ట్ చాలా కొద్ది పనులు మాత్రమే చేస్తుంది, అంటే అన్ని పనులు చేయలేదు. అంటే స్పెసిఫిక్గా ఒక వర్క్, సపోజ్ నేను ఇందాక స్కానింగ్కి సంబంధించినటువంటి ఏఐ ఏం చేస్తుంది, స్కానింగ్ మాత్రమే చేస్తుంది. వాయిస్ రికగ్నిషన్కి సంబంధించిన ఏఐ వాయిస్ రికగ్నిషన్ అనే పని మాత్రం చేస్తుంది. గూగుల్ మ్యాప్స్ ఏం చేస్తాయి, ఓన్లీ డైరెక్షన్ని మాత్రమే మనకు మనకు చూపిస్తాయి. అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వేరే యాప్ ఉంటుంది, ఇందాక భాషిని అని చెప్పాను కదా. భాషిని ఏం చేస్తుంది, భాషిని అనే టూల్ మనం ఒక లాంగ్వేజ్ని వేరే లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. దీన్ని మనము అంటే స్పెసిఫైడ్గా ఫోకస్డ్గా ఏదైనా ఒక్క పని మాత్రమే చేసేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను మనం ఏమంటాము, ఆర్టిఫిషియల్ నేరో ఇంటెలిజెన్స్ అంటే. నెక్స్ట్ వన్ తర్వాత వీడియోలో చెప్పుకుందాం మనం, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఇప్పటికే టైం చాలా ఎక్కువైంది. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం.